ఈ రోజు క్రైస్తవులే కాదు మానవతావాదులందరూ కూడా కాకినాడలో రోడ్లు ఎక్కారు. ఇది ప్రజాస్వామ్యం మీద దాడి, ఒక వ్యక్తి మీద, ఒక సేవకుడి మీద దాడి కాదు, ప్రజాస్వామ్యం మీద దాడి చేశారు. వాక్ స్వతంత్రం ఉంది, సువార్త స్వతంత్రం ఉంది. మరణము సువార్తను ఆపలేదు. సువార్త చెప్పాలని యేసుక్రీస్తు ఇచ్చిన ఆజ్ఞ ఇది. కనుక దారుణంగా ప్రవీణ్ పగలాడు గారిని హత్య చేశారని మాకు అనుమానం ఉంది. కనుక మేము డిపార్ట్మెంట్ నమ్ముతున్నాం. అతి త్వరలో మాకు గుద్దినా పర్లే, గుద్దినవాడేవాడు, చంపేసిన వాడేవాడు, ఏమయ్యారు, ఎవరు చేశారు అనేది మాకు కావాలని. ఇంతమంది చరిత్రలో, కాకినాడలో పుట్టి పెరిగాను, చరిత్రలో ఇంతమంది జనాలు నేను చూడలేదు. కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ఇంతమంది రోడ్లెక్కారు. ప్రభుత్వం కళ్ళు తెరవాలి, మాకు న్యాయం జరగాలని ప్రభు పేట మీ అందరికీ డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ర్యాలీ చేపట్టారు? కాకినాడ బాన్గుడి సెంటర్ కలెక్టరేట్ వరకు ఈ భారీ ర్యాలీ, హిస్టారికల్ ఈవెంట్ జరుగుతుంది. రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది అనుకుని మీరు భావిస్తున్నారు? క్రైస్తవ సమాజం అంతా సేవకుడిని ఎవరో చంపేశారు అని అనుమానం ఉంది. మాకు చంపేసిన వాళ్ళని వాళ్ళ భార్య గారు క్షమించారు, వారు భార్య క్షమించారు, కానీ అభిమానులు మాత్రం చాలా వారు మండిపోతున్నారు. కనుక ఎవరు చంపేశారో చెప్తే చాలు. ఆల్రెడీ వాళ్ళ భార్య గారు చంపేసిన వాళ్ళు క్షమించారు. ఎవరు చంపేశారు, ఎందుకు చంపేశారు? రకరకాల వదంతులు వస్తున్నాయి. విజయవాడ నుంచి రాజమండ్రి వచ్చి బైక్ మోచిన వ్యక్తి ఎవరు అనేది మీకు కూడా అనుమానం ఉందంటున్నారు. ఆ వ్యక్తి ప్రవీణే కాదనుకుంటున్నాం. అంటే అసలు ఏం జరిగింది ఉంటారంటే బైక్ కి యాక్సిడెంట్ అవ్వడం ఇవన్నీ కూడా చూస్తుంటే ఇవన్నీ ఎలా ఉన్నాయి అనుకోవచ్చు. ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా క్రియేట్ చేశారు అనుకుంటున్నాం. ఇది ముమ్మాటికి హత్య అని క్రైస్తవ సమాజం ముక్త కంఠంతో అరుస్తుంది ఈరోజు. థ్యాంక్ యూ.